కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు, రేవంత్ కుటుంబానికి ప్రజాధనం దారదత్తం, బావమరిది కంపెనీకి 1137 కోట్ల టెండర్, దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి, అక్రమాలపై సమగ్ర వివరాలతో లేఖ అందజేత, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్గా పరిగణించాలని వినతి. అమృత్ పథకం టెండర్ల అక్రమాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి సోమవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. అమృత్ పథకం టెండర్లతో తన బావమరిది సుజన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలున్న లేఖను మంత్రికి అందజేశారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దివకొండ దామోదర్ రావు, మాజీ ఎంపీలు బాల్క సుమన్, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు. వాస్తవంగా ఏదైతే నిన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఎవరైతే బావమరిది ఉన్నారో ఆయన 1137 కోట్ల టెండర్ ఆయనకి ఇచ్చిరనంటే ఆయన కేటీఆర్ అయితే అక్కడ కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా నిన్న కేటీఆర్ సంబంధించి ఢిల్లీకి వెళ్ళిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే కేటీఆర్ సంబంధించి అక్కడ ఏదైతే అమిత్ షా కాలువట్టుకోనికి వేయండు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని బతలాడడానికి వేయండి అని అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే సోషల్ మీడియాలో ఒక వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. వాస్తవం ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో దాన్ని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే దురుద్దేశక ఆరోపణలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా వీళ్ళైతే ఖండించాల్సిన అవసరం ఉన్నది. మరో పక్క చూసుకుంటే ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ సంబంధించి అక్కడ ఫిర్యాదు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతవరకు అయింది ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ కూడా ఉంది, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజల తరపున పోరాడాల్సిన అవసరం బీజేపీ పార్టీ మీద ఉన్నది. అది ప్రజలందరూ కూడా పదే పదే మీకు గుర్తు చేసినా కూడా మీరు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం అయితే ఇక దారుణంగా పరిగణించవచ్చు. ఇక రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో, బ్యాంక్ అధికారులకు తేల్చి చెప్పిన రైతు, ఏపీజీవీబీ అధికారులకు చేదు అనుభవం, సింగారంలో వెనుదిరిగిన అధికారులు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 లక్షల లోపు రుణమాఫీ ఉందో దాని లోపల ఏదైతే ఒక రైతు అయితే అక్కడ బ్యాంక్ అధికారులకైతే రివర్స్గా వాళ్ళని ఎదిరించిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే రుణమాఫీ చేసేదాకనే అసలే అప్పు కట్టా అని చెప్తున్నాడు. వాస్తవంగా రైతుకైతే ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది రైతులు అయితే మళ్ళా మేము రుణమాఫీ అవుతుందో కాదో అని భయాందోళనతో కొంతమంది రైతులు మళ్ళీ అధిక వడ్డీలు కట్టాల్సి వస్తుందని ఎప్పటికప్పుడు రుణమాఫీ కాకముందే కొంత మొత్తులు ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉందో 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఉందో కట్టేసిరు. అయినా కూడా ఇప్పటి కూడా రుణమాఫీ కాలే. ఇప్పుడు బయట తీసుకొచ్చిన ఏదైతే ఎక్సైజ్ మిగిలిన అమౌంట్ ఏందో అది కట్టడం వల్ల రైతులు అప్పుల పాలై కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దానికి వడ్డీలు కట్టలేక కూడా చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతు అయితే నేను రుణమాఫీ అయ్యే వరకు నేను అప్పు కట్టాని కళాఖండిగా అధికారులకు చెప్పుడుతోటే అక్కడ ఉన్నట్టు బ్యాంక్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు ఏమిగా వాళ్ళకు ఆన్సర్ చెప్పే పరిస్థితి, క్వశ్చన్ వేసే పరిస్థితి లేదు, ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు ఇక వెనుకకెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఏర్పడేది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంలో మొత్తానికైతే ఒక స్ఫూర్తిగా చూసుకోవచ్చు. ఇది ఇక ఇంటింటి సర్వేలో ఏది గోప్యత, సోషల్ మీడియా